పనులు అయిపోయాయి. చెప్పమ్మా. అలాగా నేను ఆ అంటే మనం ఒక మంచి విషయాన్ని కనుక మనం ఎవరి దగ్గర నేర్చుకుంటే అది ఆచరణలో పెట్టుకోవాలన్నా, గుర్తు పెట్టుకోవాలన్నా, దాన్ని మనం మన జీవితానికి అన్వయించుకోవాలన్నా అది కూడా దైవదత్తంగానే రావాలండి. ఆచార్య కటాక్షం, ఆ గురువుల యొక్క కటాక్షం ఉంటేనే మనకు ఉంటుంది. మరి ఈ పిల్లవాడికి 5 ఏళ్ల పిల్లవాడికి ఇంత కూర్చుండిపోవడం ఏంటి? అంత అనుభవజ్ఞురాలైనటువంటి ఆ తల్లి మర్చిపోవడం ఏంటి? అది కూడా భగవత్ సంకల్పమే. అంచేత అదే చెప్తున్నాడు, నాకు గుర్తుండిపోయాయి, నేను ఇప్పటికే అవే చెప్తున్నాను అని గొప్పలు చెప్పుకోలేదు. చూడండి అక్కడ ఏమంటున్నాడు, ఆ మహర్షికి నా మీద ఉన్న దయ వల్ల, అదిగో ఆ నారద మహర్షికి ఎంత దయ అండి. మా అమ్మగారు మర్చిపోయారు, కానీ నాకు మాత్రం ఏ ఒక్క అక్షరం కూడా మర్చిపోలేదు, ఏ టైంలో కూడా మర్చిపోలేదు అని. దానికి కారణం ఏంటి? ఆ ఆ నారద మహర్షి యొక్క దయ, దైవ యోగం రెండు కాలం కూడా కలిసి వచ్చింది. అంచేత నేను ఆయన చెప్పిన ధర్మాలు కానీ, జ్ఞాన విషయాలు కానీ, నాటి నుంచి నేటి వరకు నేను ఏ ఒక్కనాడు కూడా ఒక్కటి కూడా మర్చిపోలేదు. చూచా తప్పకుండా చెప్తారంటారు చూసారా, అలా ప్రతి అక్షరం నాకు రికార్డ్ అయిపోయింది మనసులో అని చెప్తున్నాడు. అయిపోవడమే కాదు, తలుచుకోవడమే కాదు, తన ఆచరణ కూడా అలాగే దాన్ని, మనం విన్నామే, ఇలాగే మనం ఉండాలి అని అనుకొని స్థిరంగా ఆ బుద్ధి ఆ భగవంతుడి కృప వల్ల, ఆచార్యుల కృప వల్ల అతనికి మనసులో స్థిరపడిపోయింది. దాన్నే పసిపిల్లవాడి దగ్గర నుంచి కూడా ఆచరణలో పెట్టుకున్నాడు. వినుండు నాదు పలుకు విశ్వసించితిరేని శతులకైన బాల జనులకైనా తెలియవచ్చు మేలు దేహాత్యలంకార దళన నిపుణమైన తపసి మతము. అది ఇదేదో ఆ ప్రహ్లాదుడు ఒక్కడికి ఆ నారద మహర్షి చెప్పిన విషయం కాదు, నేను మీకు చెప్తున్న ఈ విషయం మీకొక్కలకే కాదు. ఏమని చెప్తున్నారు? ఉత్తమమైన భక్తి ఎప్పుడు ఏర్పడుతుందో చెప్తున్నారు. మిత్రులారా వినండి, నా మాట నమ్మండి. నారదుడు చెప్పే ఈ వేదాంతాన్ని తెలుసుకోవడానికి స్త్రీలు, బాలురు కూడా అర్హులే. ఈ నారద భక్తి తత్వం తెలుసుకుంటే దేహాభిమానాలు, మమకారాలు తొలగిపోతాయి, ఉత్తమమైన భక్తి ఏర్పడుతుంది చెప్తున్నారు. సాధారణంగా ఏవైనా సరే మన ఈ తిరుమంత్రార్థాలు అవన్నీ కూడా పుస్తకాలు రావడానికి కారణంలో కూడా ఆ దాంట్లో కూడా ముందర ఉపోద్ఘాతంలో చెప్తారు, స్త్రీలు, పిల్లలు వీళ్ళు అర్థం చేసుకోలేరు, స్త్రీలకు ఎక్కువగా సంస్కృత జ్ఞానం ఉండదు, కఠినమైన పదాలు నిజాక్షరాలతో కూడి ఉంటే వాళ్ళకి అంత జ్ఞానం ఉండదు, బాలురు కూడా దానికి తగిన అర్హత కలిగి ఉండరు, అంచేత వీళ్ళు అర్హులు కారు అన్నట్టు కొన్ని కొన్ని విషయాలు వాళ్ళకి అందించరు. కానీ ఈ నారద భక్తి తత్వం ఉందే, ఇది చిన్న పెద్ద లేదు, ఆడ మొగ లేదు, సమస్త దేవరాశికి కూడా ఇది తెలుసుకోవాల్సినటువంటి విషయమే. ఇది ఏమిటండి ఉపయోగం? మనం వెంటనే అడుగుతాం కదా, నాకేమిటంటా అంటాను చూసారా, అలాగా ఏమవుతుంది అంటే అసలు మనం బాధలు పడుతున్నామంటే దేనికి? దేహాభిమానము, మమకారము. ఈ ఈ దేహం మీద నాది, నేను అనేటువంటి ఒక మమకారము, తర్వాత నేను గొప్పవాడిని, నన్ను నాకు నేనే రక్షించుకోగలిగినటువంటి ఒక అభిమానము. ఈ రెండు కూడా అహంకారము, మమకారాలు. దేహాభిమానాలు పోతాయి, మమకారాలు కూడా తొలగుతాయి. అంటే ఎవరి మీద ప్రేమ ఉండవా అంటే ఎంత ఉండాలో అంతే ఉంచుతాడు. అనవసరమైనటువంటి అభిమానాలు, మమకారాలు ఇవన్నీ కూడా కాస్త తగ్గుతున్నప్పుడే కదా ఉత్తమమైనటువంటి భక్తి అనేది ఏర్పడుతుంది అని ఈ ప్రహ్లాదుడు తన తోటి స్నేహితులతో ఇలా చెప్తున్నాడు. తనకి తెలిసింది. ఎలా తెలుసుకున్నావు, నీకు ఎలా తెలిసింది, నారదుడు ఎలాగ నీకు ఈ భగవత్ తత్వాన్ని బోధించాడు అని అడిగిన ప్రశ్నకి నారదుల వారికి తనకి జరిగినటువంటి పూర్వపు విషయాల్ని గుర్తు తెచ్చుకొని ఇలా చెప్తున్నాడు. అని నారదోక్త ప్రకారమున బాలకులకు ప్రహ్లాదుండిట్లనియే ఈశ్వరమూర్తి అయిన కాలమునంజేసి వృక్షం గలుగుతుండ ఫలమునకు ప్రాప్తంబులైన తరంగున దేహమునకున్గాని షడ్భావ వికారంబులు ఆత్మకున్ లేవు. ఆత్మ నిత్యుండు, క్షయరహితుండు, శుద్ధుండు, క్షేత్రజ్ఞుండు, గగనాదులకు ఆశ్రయుండు,
క్రియాశూన్యుండు స్వప్రకాశుండు సృష్టి హేతువు వ్యాపకుండు నిస్సంగుండు పరిపూర్ణుండు ఒక్కొండునని వివేక సమర్థంబులకు ఆత్మ లక్షణంబులు 12 ఎరుంగుచు దేహాదులందు మోహ జనకంబులకు అహంకార మమకారంబులు విడిచి పసిండి గనులు గల నెలవున విభ్రాజమాన కనకలేశంబులైన పాషాణాదులందున్ పటంబు పెట్టి వన్ని యోగంబునన్ గరంగ ఊది హేమకార కుండు పాటవంబున పాటకంబున్ బడయు భంగి ఆత్మకృత కారణంబుల ఎరెంగడి నేర్పరి దేహంబునన్ సిద్ధి కొరకునైన ఉపాయంబునన్ చేసి బ్రహ్మభావంబున్ పుడయు మూల ప్రకృతియు మహదహంకారంబులును పంచతన్మాత్రంబులును ఇవి 8 ప్రకృతి గుణంబులనియు కర్మేంద్రియంబులైన వాక్పాణి పాదయూపస్తంబులును జ్ఞానేంద్రియంబులైన శ్రవణ నయన రసన త్వక్ గ్రాణంబులును మనంబును మహీశల్ల తేజో వాయు గగనంబులును అవి పదారును వికారంబులనియును కపిలాది పూర్వాచార్యుల చేతం చెప్పన్బడి సాక్షిత్వంబున నీ 27 ఆత్మగూడియుండున్ పెక్కింటి కూటవ దేహమదియు జంగమస్థావర రూపంబుల 2 విధంబులయ్యే మూల ప్రకృతి మొదలైన వర్గంబునకు వేరై మణిగణంబులంచొచ్చియున్న సూత్రంబు చందంబున ఆత్మ ఎన్నింటి ఎందున్ చొచ్చి దీపించు ఆత్మకు జన్మస్థితి లయంబులు కలవంచు మిథ్యాతత్పరులుగాక వివేక శుద్ధమైన మననంబున్ చేసి విచారించి దేహంబునన్ ఆత్మ వెదకవలయు ఆత్మకు అవస్థలు కలయట్లుండు గాని అవస్థలు లేవు జాగరణ స్వప్న సుషుప్తులను గుర్తులెవ్వని చేత గంధాశ్రయుండైన వాయు నిరంగుడు భంగిన్ త్రిగుణాత్మకంబులై కర్మ జన్మంబులైన బుద్ధి భేదంబుల ఆత్మ ఎరుంగుందగునని చెప్పి ఈ ఆత్మతత్వాన్ని కపిలుడు తన తల్లికి చెప్పెడతాడు కదా కపిల మహర్షి. అలా ఎంతో మంది మహర్షులు ఈ ఈ భగవత్ తత్వాన్ని గురించి ఈ ఆత్మతత్వాన్ని గురించి బోధించారు కదా. అవని చెప్పి ఇవన్నీ కూడా నారదోక్త ప్రకారం ఆ నారదుడు చెప్పినటువంటి విషయాల రూపంగా చెప్తున్నట. నారద మహర్షి బోధించిన విధమంతా ప్రహ్లాదు తోటి బాలకులకు ఇలా తెలియచేశాడు. కాలము ఈశ్వర స్వరూపము, ఈశ్వరమూర్తి అయిన కాలమునం చేసి కాలక్రమంలో వృక్షం పుట్టి ఫలిస్తుంది. కాలక్రమంలో ఒక వృక్షం పుడుతుంది, ఫలిస్తుంది. ఆ ఫలానికి పుట్టడం, వృద్ధి పొందడం, పండడం, ఎండడం, కృషించడం, నశించడం అనే క్రమం తప్పదు కదా. మనలాగే పుడతాము, పెరుగుతాము, వృద్ధవుతాము, మళ్ళీ క్షీణిస్తాము, లాస్ట్కి నశిస్తాము, అలా ఉంటాయి కదా. అవన్నీ కూడా అన్నిటికీ మామూలే. అలాగే దేహానికి కూడా 6 విధాలైనటువంటి ఈ భావ వికారాలు ఉన్నాయి. అంతేకాని ఆత్మకు మాత్రం ఈ మార్పులు ఎంత మాత్రము ఉండవు. ఆత్మ పుట్టడం, మళ్ళీ పెరగడం, మళ్ళీ చావడం, మళ్ళీ క్షీణిస్తుండడం, తర్వాత నశిస్తుండడం, ఇలాంటివేమీ ఆత్మకు ఉండవు. ఈ మనం చెప్పుకున్నట్టుగా ఈ పైన ఉన్నటువంటి ఈ శరీరానికి మాత్రమే. ఆత్మ ఎప్పుడు కూడా శాశ్వతమైనదే. ఈ శరీరాన్ని వదిలేస్తుంది, ఇంకో ప్రాణిలో అది ప్రవేశిస్తుంది. నాశనం లేనిది, అది స్వచ్ఛమైనది, ఈశ్వరాంశ కలది. ఆ ఆత్మ కూడా భగవద్ అంశ కలిగిందే, దానికి కూడా జ్ఞానానంద స్వరూపమైనదే. కాకపోతే ఈ ప్రకృతి యొక్క దీని వలన అది కొంచెం మలినమవుతుంటుంది. ఆకాశం వంటి పంచభూతాలకు ఆత్మ ఆశ్రయమే. అది అవికారము, అది స్వయం ప్రకాశకం, సృష్టికి కారణం, అది వ్యాపించు స్వభావము కలది. ఏది ఆకాశం వంటి పంచభూతాలకు కూడా ఆత్మే ఆశ్రయం అవుతుంది. ఆ ఆత్మకి వికారం లేదు, స్వయం ప్రకాశమైంది, సృష్టికి కారణమైంది, అది వ్యాపించే స్వభావము కలది, అది సంగం లేనిది. అంత దేనికి కూడా మన ఆత్మకి పట్టవు, పరిపూర్ణమైనది, ఆత్మ అద్వితీయమైనది. ఈ విధంగా ఆత్మ లక్షణాలు మొత్తం
12 అని పెద్దలు చెప్తారు. ఇదేంటి తత్వత్రయంలో తప్పకుండా ఇది ఈశ్వరుడు, ప్రకృతి, ఆ జీవతత్వాలు మూడింటిని చెప్తున్న దాంట్లో ఈ ఆత్మస్వరూపాన్ని ఇలాగే వివరంగా పెద్ద శ్లోకంలో పెద్ద సూత్రంగా చెప్తారు. బంగారపు గనులలో బంగారపు రేణువులు రాయి రెప్పలతో కలిసి ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారు, ఈ గనుల్లోంచి ఆ ముడి బంగారాన్ని తీసుకొస్తారు. ఆ బంగారపు రేణువులు ఆ రాళ్ళ యొక్క రసాలతో కూడా కలిసి ఉంటాయి. చిన్న చిన్న వాటితో పెద్ద పెద్ద వాటితో అన్ని రాయేదో ఈ బంగారంతో తెలియనటువంటి దీనిగా ఉంటాయి. రాళ్ళను అప్పుడు ఏం చేస్తారు, అగ్నిలో పుటం పెడతారంటారు కదా, పుటం పెట్టి కరగపెట్టి ఆ స్వర్ణకారులు వానిలో ఉన్నటువంటి వానిలో నుంచి మంచి బంగారాన్ని చాలా నేర్పుగా తీస్తారు. అదే విధంగా ఆత్మతత్వం తెలిసిన వారు ఈ దేహం వంటి వాటిపై భ్రాంతిని కలిగించే, ఇక్కడ ఏంటి మనం అసలు మేలిం బంగారు లాంటిదే మన దేహం, వాటి మీద ఈ దేహం మీద ఆత్మతత్వం మేలిం బంగారు లాంటిది. కానీ దానికి ఇవన్నీ కలవడం చేత, ఈ ప్రకృతి సంబంధం చేత ఆ దేహం పైన వాటిపైన భ్రాంతి కలిగించే అహంకారాలు, మమకారాలు ఇవన్నీ ఉంటాయి, కలిసిపోయి ఉంటాయి. ఆ రాయి రెప్ప కలిసినట్టుగా వాటన్నిటిని కూడా ఆ దేహాదుల కంటే ఆత్మ భిన్నంగా భావించి తెలివిగా బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతారు. ఒక స్వర్ణకారులాగే ఈ ఇదేంటి ఆత్మతత్వం తెలిసిన వారు ఈ రకంగా వాటిని పుటం పెట్టుకొని ఆ మలినాలన్నీ కూడా తీసేసి బ్రహ్మ సాక్షాత్కారం పొందేటట్టుగా చేసుకుంటారు. మూల ప్రకృతి, మహత్తు, అహంకారము, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము, ఈ 8 ఉన్నాయి కదా, ఈ 8 ప్రకృతులు అంటారు. సత్వము, రజస్సు, తమస్సు అనేవి 3 ప్రకృతి గుణాలు. వాక్కు, పాణి, పాదం, గుదం, మర్మావయం ఈ 5 కర్మేంద్రియాలు. కన్ను, చెవి, చర్మం, నాసిక, నాలుక 5 జ్ఞానేంద్రియాలు. మనస్సు 1. నేల, నీరు, నింగి, గాలి, అగ్ని 5 పంచభూతాలు. ఈ 16 అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 1 మనస్సు, అక్కడికి 11. తర్వాత 3 ఈ ప్రకృతి గుణాలు. అలాగే ఈ 8 ప్రకృతులు కదా, సత్వము, రజస్సు, తమస్సు ఈ 3 ప్రకృతి గుణాలు. వాక్కు, పాణి, పాదం 3 ఇవన్నీ కర్మేంద్రియాలు. 5 జ్ఞానేంద్రియాలు. మనసు 1. ఈ పంచభూతాలు 5. ఇలా వీటన్నిటిని కూడా 16 వికారాలు అంటారని కపిల మహర్షి వంటి పూర్వాచార్యులు చెప్పారు. మొత్తం ఈ 27లోనూ ఆత్మ సాక్షిభూతంగా ఉంటుంది. మూల ప్రకృతిలోనూ ఉంటుంది, ఈ 3 గుణాల్లోనూ ఉంటుంది, మా తర్వాత కర్మేంద్రియాలు 5 ఉంటుంది, జ్ఞానేంద్రియాలు 5 ఉంటుంది, మా తర్వాత పంచభూతాల్లో ఉంటుంది. ఇవన్నీ కలిపి మొత్తం 27 కూడా ఈ ఆత్మ సాక్షిభూతంగా ఉంటుంది. ఈ విధమైన అనేక పదార్థాలతో తయారైంది ఈ దేహము. మన దేహము మా పంచభూతాల వల్ల తయారైంది. భగవంతుని యొక్క శరీరము ఉపనిషత్మయమైనది. అంచేత ఆయనకి మనకు ఉన్నటువంటి వికారాలు ఏవి స్వామికి అంటవు. అలాగే ఆయన జన్మించినట్టే జన్మించిన ఆయనకి ఇవేమి అంటవు అని చెప్తారు. ఈ దేహాన్ని స్థిరమని, చరమని 2 విధాలుగా భావించవచ్చు. ఆ మూల ప్రకృతి మొదలైన వాటికన్నా భిన్నమైన ఆత్మ పూసలలో దారంలాగా ఇన్నింటి లోపల ప్రకాశిస్తూనే ఉంటుంది. పువ్వులన్నిటికీ ఇలా పూసలు గుచ్చితే ఒక దారానికి ఆ పూసలన్నిటికీ ఒకటే దారమే ఆ మూల పదార్థం అవుతుంది కనుక, అలాగే మూల ప్రకృతి మొదలైనటువంటి వాటికి అన్నా భిన్నమైన ఆత్మ ఇలా ఉంటుంది, పూసల్లో దారంలాగా ఇన్నింటి లోపల ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆత్మకు జనన, స్థితి, మరణాలు ఉన్నాయని మాయలో పడకుండా వివేకంతో ఆలోచించాలి. ఈ ఆత్మ కూడా చావు పుట్టుకలు ఉంటాయండి అనేటువంటి అడ్డువాదల్ని నమ్మకుండా వివేకంతో ఆలోచించాలి. దేహంలో ఆత్మను అన్వేషించాలి. ఆత్మకు అవస్థలు ఉన్నట్లు అనిపిస్తాయి, కానీ నిజానికి దానికి ఏ అవస్థలు లేదు. ఏముంటాయండి, మనం బాగలేదు, మనసు బాగలేదు, నాకు ఎందుకేమిటో బాగలేదు అంటే ఈ శరీరం ఎప్పుడప్పుడు ఇవాళ శరీరానికి ఒక దెబ్బ తగిలిందంటే మన మనసుకి తగిలిందని మనం అనుకుంటాం, అదే ఆత్మకు తగిలింది అని అనుకుంటాం, కానీ అది కాదు అని చెప్తున్నారు. కానీ జాగృతి, స్వప్నం, సుషుప్తి, మనోవృత్తులను ఎవడు తెలుసుకుంటాడో అతడే ఆత్మస్వరూపుడు. ఈ 3 దశలు కదా, సుప్తావస్థ, సుషుప్తావస్థ, వీటిల్లో కూడా
భగవంతుడు ఆత్మ, అతడే ఆత్మస్వరూపుడు. వాటి గురించి తెలుసుకున్నవాడే ఆత్మస్వరూపుడు. ఆత్మ తత్వాన్ని తెలుసుకున్నవాడు అవుతాడు. సుమాలకు ఉండే సువాసనల వల్ల వాయువును తెలుసుకునే విధంగా ఇప్పుడు ఈ ఎక్కడో పూలు ఉంటాయి, ఆ పూల నుంచి వచ్చేటువంటి వాసనని మోసుకొస్తోంది గాలి. ఆ వాయువే తెలుసుకునేటువంటి విధంగా ఈ త్రిగుణాత్మకములు కర్మజన్యములు అయిన బుద్ధి భేదాల వలన ఆత్మను తెలుసుకోవచ్చు. ఇలా కనుక మనం ఆలోచించినట్టయితే ఈ శరీరము ఇది వేరు, ఆత్మ వేరు. ఆత్మకి ఎటువంటి వికారాలు ఉండవు. అది ఎప్పుడు మళ్ళీ దానికి చావు పుట్టుకలు ఉండవు. అది జ్ఞానానంద స్వరూపమైనది, స్థిరమైనది అని తెలుసుకున్నట్టయితే అప్పుడు మనకి ఇవన్నీ కూడా ఆత్మతత్వం తెలుస్తుంది. సంసారమిది బుద్ధి సత్యము గుణ కర్మ గణబద్ధమ జ్ఞాన కారణంబు కల వంటి దింతియ కాని నిక్కము కాదు సర్వార్థములు మనస్సంభవములు స్వప్న జాగరములు సమములు గుణశూన్యుండగు పరమునెక్కి గుణాశ్రయమున భవ వినాశంబులు పాటిల్లినట్లుండు పట్టి చూచిన లేవు బాలులారా. అన్ని ఉన్నట్లే ఇదంతా భ్రాంతిని కలిగిస్తాయి, కానీ అవేమీ లేవు అని ఇంకా చెప్తారు. కడంగి తిరుగుణాత్మకములైన కర్మములకు జనకమై వచ్చు అజ్ఞాన సముదయమును ఘనతర జ్ఞాన వన్హి చేన్ కాల్చి పుచ్చి కర్మ విరహితులై హరిగనుట మేలు. సరే, ఇప్పుడు మీరు చూస్తున్నంతా కూడా ఇవన్నీ కూడా చాలా శాశ్వతమైనవి, సుఖదాయకములైనవి అని మనం అనుకుంటాం, కానీ కాదు అని చెప్పి కడంగి త్రిగుణాత్మకములైన కర్మములకు ఇప్పుడు ఈ కర్మలు ఆ రజగుణం, తమోగుణం, ఏంటి సత్వకమైనటువంటి గుణాలతో జరపబడేటువంటి మనం చేసేటువంటి ఈ కర్మలన్నిటికీ కూడా వాటి వల్ల జనకమై ఇవ్వచ్చు అజ్ఞాన సముదాయమును. వాటి వల్లే మనకు అజ్ఞానం కలుగుతోంది. ఆ సమూహాన్ని ఘనతర జ్ఞాన వన్హిచే, ఆ తమో గుణంలో అంటే ఆ చీకటిలో పడిపోయి ఉన్నాం కదా మనం, వాటిని ఆ చీకటి పోవాలంటే వెలుగు ఏదో ఒకటి కావాలి. ఆ అజ్ఞానం పోవాలంటే జ్ఞానం అనేటువంటి ఒక అగ్ని చేత దాన్ని కాల్చాలి. కాలిస్తేనే కర్మ విరహితులై హరిని కనుట మేలు. అప్పుడే మనం హరిని కనుగొనడం తెలుస్తుంది, చూడగలము అని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఈ సంసారం కేవలం బుద్ధి వల్లనే ఏర్పడింది. ఇది సత్వ రజస్ తమో గుణాత్మకాలైన కర్మలలో బందీ అయి ఉంటుంది. ఈ బుద్ధి ఎప్పుడు కూడా అలా 3 గుణాల్లోనూ తిరుగుతూ ఉంటుంది. ఇది అజ్ఞానానికి మూలమైంది. మన బుద్ధి ఏ క్షణంలో ఏ గుణం వైపు పరిగెడుతుందో తెలియదు. ఇదంతా అజ్ఞానానికి మూలమైంది. ఈ సంసారం కేవలం స్వప్నం వంటిది, ఎంత మాత్రము నిజం కాదు. మనం చూస్తున్నవి, అనుభవిస్తున్నవి ఇవన్నీ కూడా స్వప్నంలో చూసినటువంటి తప్ప అవేమీ నిజము కాదు. సకల కాంక్షలు మనస్సులోనే జన్మిస్తాయి. మనవేన్న మనసే మనుష్యాను అంటారు కదా, ఈ మనస్సే అన్నిటికీ ఇదిట. సకల అన్ని కోరికలకి కూడా ఈ మనసులోంచే పుడుతుంది. స్వప్నం, మెలకువ ఈ రెండిటికి తేడాయే లేదు. పరమాత్మ గుణాలకు అతీతుడైన పరమాత్మ గుణాలకు అతీతుడైన గుణాలను ఆశ్రయించి ఆయన కూడా జననం మరణం పొందుతున్నట్లు అనిపిస్తుంది. ఆ స్వామి కూడా ఇలాగే అదే 3 గుణాలని అనుభవిస్తున్నాడు, బాధపడుతున్నాడు. రామచంద్రమూర్తి వీళ్ళు బాధపడడాన్ని చూసి అయ్యో ఈయన కూడా మనలాంటి వాడే, ఈయన కూడా దుఃఖిస్తున్నాడు అలా అనిపిస్తుంది. కానీ అదేమి కాదు. ఈ గుణాలను ఆశ్రయించి ఆయన కూడా జననం మరణం పొందుతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఆలోచించి చూస్తే పరమాత్మకు జనన మరణాలు లేవు. త్రిగుణాల వల్ల ఆవిర్భించే ఆయా కర్మలకు కారణమైన మనలోని అజ్ఞానాన్ని జ్ఞానం అనేటువంటి అగ్నితో కాల్చివేయాలి. ఆ విధమైన నిస్వార్థమైన మనసుతో కమలాక్షుడిని కనుగొనడం మంచిది. అది కావున గురు శుశ్రూషయు సర్వలాభ సమర్పణంబును సాధు జన సంగమంబును ఈశ్వర ప్రతిమా సమారాధనంబును హరికథా తత్పరత్వంబును వాసుదేవుని అందలి ప్రేమయు
నారాయణ గుణకర్మ నామ సంకీర్తనంబును వైకుంఠ చరణ కమల ధ్యానంబును విశ్వంబరమూర్తి విలోకన పూజనంబులును మొదలైన విజ్ఞాన వైరాగ్య లాభ సాధనంబులైన భాగవత ధర్మంబులపై రతి కలిగి సర్వభూతములయందు ఈశ్వరుండు భగవంతుండాత్మగలండని సమ్మానంబు చేయుచున్ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యంబులు గెలిచి ఇంద్రియ వర్గంబును బంధించి భక్తి చేయుచుండ ఈశ్వరుండైన విష్ణుదేవుని యందలి గతి సిద్ధించు. అబ్బా, ఎలాగండి ఇది అందరికి కామన్ గా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. నాయన ఆ వాసుదేవుని యందు గతి సిద్ధించాలంటే, ఆ శ్రీహరి యొక్క సాన్నిధ్యం తప్పకుండా మనకు లభించాలంటే ఏం చేస్తే వస్తుంది? భక్తితో భజిస్తేనే భగవంతుడైన శ్రీహరి సాన్నిధ్యం తప్పకుండా కలుగుతుంది. మరి ఆ భక్తి ఎలా వస్తుంది? వరుసగా చెప్తారు. శమధమాదులు కనుక మనం ముందర కంట్రోల్ శరీరాన్ని మనసుని మన అదుపులో ఉంచుకుంటే సత్యం సాంగత్యం ఏర్పడుతుంది. దానివల్ల ఒక మంచి మాటలు వింటాము. అలా 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 ఉండడం చేత మనం ఒక గురువుని భగవంతుడే మనకు ఒక గురువుని ప్రాప్తం చేస్తాడు, సంప్రాప్తం చేస్తాడు. ఆ గురువు ద్వారా ఒక మంత్రాన్ని మనం పొందుతాము. ఆ మంత్రం ద్వారా భగవంతుడిని చేరుకుంటాము అని ఒక పద్ధతిని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఏమేం చేయాలి మరి? భక్తితో భజిస్తేనే భగవంతుడైన శ్రీహరి సాన్నిధ్యం తప్పకుండా లభిస్తుంది అంటున్నారు కదా. మరి ఆ భక్తి మనలో అంకురించాలంటే మనం ఎలాగా మన జీవన విధానాన్ని మార్చుకోవాలో అందరికీ చెప్తున్నాడు. కాబట్టి బాలకులారా అంటే ఇక్కడ పిల్లలు వాళ్ళు కనుక ప్రహ్లాద్ చెప్తున్నారు. అసలు మొత్తం మనకందరికి ఉపదేశమే ఇది. గురువులకు సేవ చేయడం, సమస్త ఫలితాన్ని భగవంతునికి సమర్పించడం, ఏ పని చేసినా ఆ పని యొక్క కర్మ ఫలాన్ని మాత్రం వాసించకుండా చేయండి అని ఆ గీతలో స్వామి అలా వరకు చెప్పింది అదే. కర్మకి కర్తవ్యం కాదు, చేసేవాడి నువ్వు కాదు, కర్మ ఫలాన్ని కూడా పొందేవాడి నువ్వు కాదు, అది నేను అని కదా అని చెప్తున్నాడు. భగవంతుని సమర్పించడం, సమస్త ఫలితాన్ని భగవంతుని సమర్పించడం, సజ్జనులతో స్నేహం చేయడం, దేవుని విగ్రహాన్ని ఆరాధించడం, శ్రీహరి కథా శ్రవణం, వాసుదేవ మననం, నారాయణ సంకీర్తనం, విష్ణు పాద ధ్యానం, విరాట్ స్వరూప దర్శనం, పూజనం. ఈ విరాట్ స్వరూప దర్శనం ఎందుకు? ఆ భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహం నుంచే ఈ సమస్త ప్రాణి కోటి కూడా వచ్చింది అనేటువంటి విషయం మనకు తెలిస్తేనే కదా ఆ విరాట్ స్వరూప దర్శనం, పూజనం మొదలైనవి జ్ఞాన వైరాగ్యాలను కలిగిస్తాయి. అప్పుడు ఓహో, ఇదంతా ప్రతి ఈ జీవరాశి కూడా ఆయన నుంచి వచ్చినవేనా అని కనుక మనకి ఎప్పుడైతే వస్తుందో ఆ జ్ఞానం వల్ల వైరాగ్యము అన్ని కూడా మనకి వస్తాయి. ఇవి భాగవత ధర్మాలు. ఇవి ప్రతి ఒక్కరికి కూడా భగవంతుని ఎందుకు ఆసక్తి కలిగిన వాళ్ళకి వాళ్ళ యొక్క ధర్మాలు ఇవి. ఈ ధర్మాలపై ఆసక్తి కలిగి ఉండాలి. ఈశ్వరుడైన భగవంతుడే ఆత్మస్వరూపంతో సర్వ ప్రాణి కోటిలోనూ ఉన్నాడని తెలుసుకొని మనం వాటిని ఆదరించాలి. ఈ భగవంతుడే ఆత్మస్వరూపంలో మనలో ఉన్నాడు. ఈ శరీరాన్ని, ఆత్మని కూడా దానికి సత్తను కలిగిస్తుంది లోపల ఉన్నటువంటి పరమాత్మే అని ఆ ఒక్క విషయం మనకు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటే అప్పుడు మనం ఈ పైన విషయాలన్నిటినీ కూడా ఆదరించాలి. కామం, క్రోధం, లోభం, మోహం, మతం, మాత్సర్యం అని వాటిని జయించి ఇంద్రియ చాపల్యాన్ని అరికట్టాలి. ఈ మన బుద్ధితోటి ఆ ఇంద్రియాల యొక్క ఆ చాపల్యాన్ని మనం అరికట్టుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. ఈ విధంగా భక్తితో భజిస్తే భగవంతుడైన శ్రీహరి సాన్నిధ్యం తప్పకుండా లభిస్తుంది అని. అయితే నీలమే ఉండాలంటే ఏం చేయాలని ప్రశ్నకి అడగకుండానే ఇతను సమాధానం చెప్తున్నాడు. ఆయన ఇలా ఉండండి, ఇలా ఉంటూ ఉంటే మనకు కూడా భక్తి ఒక్కటే మార్గం అని చెప్పడానికి, ఆయన చేరడానికి అని చెప్తున్నారు. ధనుజారి లీలావతారంబులందలి శౌర్య కర్మంబులు సద్గుణములు విని
భక్తుండకు వండు వెట్కతోన్ పులకించి కన్నుల హర్షాశ్రు కణములొలుక గద్గద స్వరముతో కమలాక్ష వైకుంఠ నారద నారాయణ వాసుదేవ అనుచు తెలిపాడు నాడు ఆక్రోశించునగు చింతనము చేయు అతియొనర్చు మరులు కొని ఉండుంతనలోన మాటలాడు వేల్పు సోకిన పురుషుని వృత్తిందిరుగు బంధముల బాసి అజ్ఞాన పటలిగాల్చి విష్ణున్ ప్రాపించున్ తుది భక్తి వివసుడగుచు. ఇదిగో వీటన్నిటికీ ఇవన్నీ ఇప్పుడు మరి మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఈ శ్లోకార్థాన్ని అంతా కూడా ప్రహ్లాదుడు అచనలో ఉండి తాను ప్రవర్తించిన తీరుని మనకి కళ్ళ కట్టినట్టు కనిపిస్తోంది కదా. ధనుజారి లీలావతారంబులందలి శౌర్య కర్మంబులు సద్గుణములు విని భక్తుండగువాడు వేటతో పులకించి కన్నుల హర్షాశ్రు కణములుక. ఆ అవతారంలో ఒక్కొక్క అవతారంలో మనం కనుక తలుచుకుంటే, నరసింహస్వామి అవతారమే చూసుకోండి, ఈ ప్రహ్లాదు కోసం చిన్న పిల్లవాడు తన భక్తుడని తెలుసుకొని అతన్ని రక్షించుకోవడం కోసం అని ఒక అవతారాన్ని ఎత్తేసి వచ్చినటువంటి స్వామి ఆ హిరణ్యకశిపుడు పొందినటువంటి వరాలకి తగినట్టుగా తన స్వరూప స్వభావాల్ని మార్చుకొని అతన్ని అంతం చేయడానికి వచ్చినటువంటి వాడు. ఇంకా రామావతారంలో అయితే ఇంకా కాదు, ఏదో పెద్ద అమృత ఫలాన్ని చేతిలో పెట్టి వెంటనే లాక్కున్నట్టుగా, ఇదిగో నైనా నీకు పట్టాభిషేకం చేస్తాను నువ్వు అని చెప్పిన ఒక తెల్లవారిసరికి నువ్వు అడవులకు వెళ్ళిపో అంటే ఏమీ చెల్లించినటువంటి ఆ రామచంద్రమూర్తిని ఒకసారి తలుచుకుంటే, అలాగే కృష్ణావతారంలో ఎన్ని బాధలు ఆ కంసుడు పసిపిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి కూడా అలా బాధలు పడుతూనే అంతటి పరమాత్మ అంత నిత్య సూర్యుల చేత సేవింపబడుతున్నటువంటి ఆ పరమాత్మ నిర్ణేత అయినటువంటి లక్ష్మీనాథుడికి వచ్చినటువంటి ఆ గొప్ప వేషం వేసుకున్నాడు, గొప్ప బాలకుడుగా ఉన్నాడు, ఆ పశువుల కాపరయ్యాడు, యాచకుడయ్యాడు, దౌత్యానికి వెళ్ళాడు. ఎన్నండి ఆ ఆఖరికి తన శిష్యుడి కోసం గెలిపించడం కోసం తను కూడా మాట తప్పి యుద్ధానికి దిగాడు. ఎన్ని చేశాడండి ఆ కృష్ణావతారంలో. ఇంకా అసలు ఆయన వాత్సల్యానికి అసలు అద్దులే ఉండవు కదా. ఇవన్నీ తలుచుకుంటే బాబా ఎవరికైనా ఆనందంతో అసలు రాలకుండా ఉంటాయా అనుకుంటున్నాడు. ఆ గద్గద స్వరం కలిగి కంఠం బొంగురుపోయి వాసుదేవాంచు తండ్రి 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 నువ్వే కదా అంతమందిని అలాగా ఆ అసుర దుష్ట శిక్షణ చేసావు, శిష్ట రక్షణ చేసావు. ఆ దండకారణ్యంలో కూడా ఆ మునులకి ఆ తల్లి ఎంత వద్దని చెప్తున్నా ఏం చేసినా ఆశ్రిత రక్షణ కనుక శరణాగతి చేసిన వాళ్ళని రక్షించడం వ్రతంగా పెట్టుకొని అలా చేసినటువంటి స్వామి యొక్క వాత్సల్యాన్ని సౌలభ్యాన్ని తలుచుకుంటే మరి ఆళ్వార్లు మూర్ఛపోయారంటే పోరండి. అయిపోయి వైకుంఠ వరద నారాయణ వాసుదేవ నాకు ఇక్కడ మా తోడుకోడలు ఒకసారి గుర్తొస్తారు ఎప్పుడు ఈ వైకుంఠ పదం రాగాని, వైకుంఠనాథ వైకుంఠవాస రక్షించిన ఆయన నిరంతరం ఉన్నటువంటి అలాగే అంటుండేవారు. వైకుంఠవాస నీ చక్క నోరారు చెప్తుండేవారు. అలా ఉంటే ఎంత 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 ఎప్పుడు అడుగుతారా ఎప్పుడు నా వంక చూస్తారని అలా ఎదురు తెన్నులు చూస్తూ ఉంటాడు స్వామి. మనం అసలు అటు వంకే చూడమండి. మన పూర్వజన్మ పాప కర్మ ఫలం అది, అంతే. ఆ దృష్టి రాకపోవడం ఎప్పుడైనా వచ్చిందంటే దాన్ని వెంటనే పట్టుకోండి. అదృష్టం ఎప్పుడు తలుపు తట్టినప్పుడే తీసుకోవాలి, లేకపోతే మనకు ఆ బుద్ధి మనసులో వచ్చినప్పుడే దాన్ని సుస్థిరం చేసుకోవాలి తప్ప ఈ మనసు చేసే వీటికి ఆ చిత్ర విచిత్రాలకి మనం లొంగిపోకుండా చూసుకోవాలి. ధనుజారి లీలావతారంబులందరి శౌర్య కర్మంబులు సద్గుణములు విని భక్తుడగువాండు వేట్కతో పులకించి కన్నుల హర్షాశ్రుకణములు ఒలుక
గద్గద స్వరముతో కమలాక్ష వైకుంఠ నార వరద నారాయణ వాసుదేవ అనుచు ఒత్తిలి పాడు ఆడు ఆక్రోశించు నగు చింతనం చేయు అతి ఉనర్చు ఆ మరులు కొనియుండున్ తనలోన మాటలాడు వేల్పు సోకిన పురుషుని వృత్తిన్ తిరుగు బంధములన్ బాసి అజ్ఞాన పటల్లి కాల్చి విష్ణున్ ప్రాపించున్ తుది భక్తి వివ్వసుండగుటు. ఆ భక్తి చేత అనేక రకాలైనటువంటి వికారాలు పొందిన వాడై తన్ని మర్చిపోయి కాసేపు పాడతాట అలా స్వామి స్వామి రక్షిస్తావా అని ఆక్రోషిస్తాట. నాయన ఒక్కసారి కనపడవా, ఎంత తలకిందులు తపస్సు చేశారండి. అలాంటి వాళ్ళకి అసలు దర్శనమే అయిందో లేదో తెలియదు కదా మనకి. కాసేపు నవ్వుకుంటాట, చింతన చేస్తూ ఉంటాట. అలాగా ఆ గద్గస్వరంతో ఆ స్వామి యొక్క ఆ అవతారాలలో ఉండేటువంటి ఆ వైభవాలను కూడా తలుచుకొని కాస్త ఆనందంతో ఆయన ఆ స్వామి పడినటువంటి బాధపడుతూ మరి నమ్మళ్ళ వాళ్ళ పెరియాళ్ళ వారిలాగా నాయన అప్పుడు నువ్వు ఎంత కష్టపడ్డావయ్యా, అప్పుడు నీకెవరూ మంగళం పాడలేదయ్యా, అందుకని నేను ఇప్పుడు పాడుతున్నానయ్యా, నువ్వు సుఖంగా ఉండు అని కోరుకునేటువంటి స్థితికి ఎప్పుడు మన కోరికలు ఇష్టే చెప్తాను తప్ప తండ్రి నువ్వు సుఖంగా ఉండు అని అన్నవాళ్లే లేరు కదా. అందుచేత మనం కూడా తండ్రి నువ్వు సుఖంగా ఉండమ్మా, నువ్వు బాగుంటేనే కదా మేము బాగుంటాం అని ఇంట్లో చూడండి పెద్దవాళ్ళని యజమాని ఎప్పుడు మనం అలా కోరుకోవాలి. అలా అన్నాను, వాళ్ళు సుఖంగా ఉంటేనే కదా మన బతుకులు. ఆ తల్లి కూడా అలాగే ఉన్నానా, నీ దగ్గర ఉన్నాను, నువ్వు బాగుంటేనే కదరా నా బతుకు అంటాను చూడండి. అలాగే అంతేగాని ఎవరికి వాళ్ళని స్వతంత్రుడు అనుకోకండి. ఆ యజమాని కూడా తండ్రి నువ్వు రక్షిస్తేనే కదా నీ ఇంత సంసారాన్ని నెట్టగలను అని ఆయన కూడా అనుకోవాలి. అలాగా ఆ స్థితిని మనం మార్చుకోవాలి. భక్తుడైన వాడు భగవంతుని లీలావతారాల్లోని పరాక్రమ గాథలు విని పులకించిపోతాడు. అతడు ఆ స్వామి గుణాలు విని పొంగిపోతాడు. భక్తులైన వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుందో చెప్తున్నారు. భక్తి పారవస్యంతో కళ్ళల్లో ప్రమోద భాష్పాలు వెలుగుతుండగా నారాయణ గోవింద వరద వాసుదేవ అని గత్తెల స్వరంతో గొంతెత్తి పాడుతారు, ఆడుతారు, అరుస్తారు, నవ్వుతారు, నమస్కరిస్తారు. తనలో తానే ప్రేమావేశంలో మాట్లాడుకుంటాడు. అంతేకాదు గాలి సోకిన వాడిలాగా తిరుగుతాడు. చివరకు భవబంధాలని పరిత్యజించి అజ్ఞానమంతం చేసుకొని భక్తి వివసుడై హరి సాన్నిధ్యాన్ని చేరుకుంటాడు. తన ఆత్మీయులైన వాళ్ళని పోగొట్టుకున్న వాళ్ళు ఎంత చూడండి, ఎవరి మీదైనా సరే, బిడ్డల మీదైనా, భర్త మీదైనా, భార్య మీదైనా, ఈ సుఖభోగాల మీదైనా, దేని మీద మనకి కోరిక ఉంటే దాన్ని కనుక మనం పోగొట్టుకుంటే ఎంత తల్లడిల్లిపోతామండి. అలాంటి ప్రేమ భగవంతుని మీద కనుక మనకి అలాంటి ప్రేమ కనుక కలిగితే ఆ స్వామి ఒక్క నిమిషం కనపడకపోతే మనతో మన అయ్యో ఏం స్వామి ఇవాళ నీకు సరిగా కైంకర్యం చేసుకోలేదా, ఎందుకమ్మా అంత చనిపోయినట్టు కనిపిస్తున్నావు అంటే ఆరాధనలో ఏమిటో రోజు ఉన్న పెరుమాళి ఎందుకో ఇవాళ పెరుమాళి చాలా తృప్తిగా అనిపించారు, చాలా ఆయన కళ ఏమి చెప్పండి ఇవాళ కొత్తగా వస్తుందా. మన భావన ఒక్క నిమిషం స్థిరంగా కూర్చొని ఆ దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తూ ఉంటే తండ్రి మా కోసం కదా ఆ పరంపదాన్ని వదులుకొని కాత్యాముత్తుగా వచ్చి మేమేం పెడుతున్నామో, ఏం చేస్తున్నామో, ఏ వాళ్ళకి చేస్తున్నామో, ఏమంటున్నామో, ఏమి తప్పులో తనకు ఏమీ తెలియదు తండ్రి, కానీ నువ్వు మాత్రం మమ్మల్ని రక్షణ ఇక్కడికి వచ్చి ఉన్నావే అని అనుకుని ఒక్కసారి మనం లేచి కృతజ్ఞతగా మనం రసం సమర్పణ చేసుకున్నా చాలండి, తృప్తి పడిపోతాడు స్వామి. అలా ఉంటే ఇంకా ఎలా ఉంటాం చూడండి. ఎవరైనా మన బిడ్డలు ఇవాళ వస్తా ఎందుకు రాలేదో ఏమిటో, ఎందుకు ఆలస్యమైందో, ట్రైన్ ఆలస్యమైందో ఏమిటో, అయ్యో పాపం ట్రాఫిక్ లో ఇరుక్కుపోయడము, ఎలా పరిపరి విధాలు అయిపోతాం చూడండి. వెనక్కి వస్తుంటాం, ముందుకు వస్తూ ఉంటాం, సందు దాకా నడుస్తుంటాం, వస్తున్నారు లేదు చూస్తుంటాం. ఇప్పుడైతే ఫోన్లు చేస్తాం అడుగడికి, అన్న ఎక్కడున్నావు అంటాను. అలాగా అలాగైపోవాలండి ఆ బిడ్డల విషయంలో. వీటి మీద ఉన్నటువంటి ఆ ప్రేమను కనుక ఆయన మీద మనం అలవాటు చేసుకుంటే మనం కూడా అలాగే పరితపిస్తాం. ఆయన అమ్మాళ్ళ వాళ్ళ పాత్రల్లో చూస్తే ఆయన విశ్లేషణానికి ఎంత
బాధపడిపోతారు. ఆయన ఒక్కసారి ఆయన సంశ్లేషానికి ఎంత పొంగిపోతారో మనం ఆ పాసురాల్లో పెద్దల ద్వారా వింటూ ఉంటాం కదా. అలాగా ఆ స్థితి వస్తుందండి. ఆ భక్తితో కనుక ఈ పైన చెప్పినటువంటి ఈ విషయాలలాగా మన జీవిత విధానాన్ని మార్చుకుంటే, ఆ భక్తి అనేటువంటి ఒక అంకురం మనలో ఏర్పడితే, దాంతో ఆ భగవంతుని కనుక ఆ ఏంటి రుజుత్వంతో మనసా వాచ కన్నా కనుక మనం అన్ని సేవిస్తూ ఉంటే మనం కూడా అదే స్థితికి చేరుకుంటాం. అంత ప్రేమగా మనం ఉన్నప్పుడు ఎందుకు వదిలిపెడతారండి? ప్రేమగా ఉన్న బిడ్డలను తల్లిదండ్రులు వదలగలరా? ప్రేమ లేకపోయినా తల్లిదండ్రులు చూస్తారు. అది అలాంటి వాడు భగవంతుడు కూడా. మనం చేసే దాంట్లో, అనే దాంట్లో, వినే దాంట్లో ఎన్నో తప్పులు 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 అన్నిటిని కూడా క్షమించేస్తాడు. పోలే ఏదో రకంగా అన్నాడు కదా, ఏదో రకంగా దండం పెట్టాడు కదా, దృష్టి పెట్టినా పెట్టకపోయినా ఒకసారి నా దగ్గరికి వచ్చాడు కదా అనుకుంటూ పాపం మార్పులు వేసుకొని మనని పాస్ చేయడానికి చూస్తాడు ఆయన. మంగళం కోరుకుందాం. కావున స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మణిగుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.